షోకాజ్ నోటీసులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. ఇక వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్నట్లు మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో ఎమ్మెల్సీ మల్లన్నకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను మల్లన్న కాల్చేయటాన్ని సీరియస్ గా తీసుకుంది పార్టీ. ఇక దీనిపై వివరణ ఇవ్వాలని కూడా పేర్కొంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం హోరెత్తుతోంది. అలా ఇలా కాదు, అగ్గి రాజేసినట్టే కనబడుతోంది. బీసీల సంఖ్యతో తేల్చేస్తామంటూ అధికార కాంగ్రెస్ సర్వే చేపడితే స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతోంది. ఇక బీసీ సంఘం నేత కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి ఆ వర్గానికి మేము పెద్దపీట చేస్తామని చాటే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇలా ప్రధాన పార్టీలు బీసీ మంత్రం పఠిస్తున్న వేళ తెలంగాణలో తాజా పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీసీల విషయంలో తాము ఒక అడుగు ముందే ఉండాలని ఉబలాటపడిన కాంగ్రెస్ పార్టీకి కులకరణ సర్వే నివేదికను విడుదల చేసే రోజే ఊహించని షాక్ తగిలింది. బీసీల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలకు తానే తీసిపోమన్నట్టుగా దూకుడు మీదున్న హస్తం పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరుతో హతవిధి అన్నట్టుగా తలకట్టుకుంటోంది. ఇక కులగణన చేసి చరిత్ర సృష్టించామని పార్టీ చెబుతుంటే దాన్ని చెత్తబుట్టలో వేయాలంటూ మల్లన్న వ్యాఖ్యానిష్టం చర్చనీయాంశమవుతుంది. ఇక బీసీ సర్వే నివేదిక ప్రతులకు నిప్పు పెట్టడము అధికార కాంగ్రెస్ కురిపేసింది. అందుకే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ అంతే ఆదరణతో వ్యవహరించాలని భావిస్తోంది. అయితే ఇటీవలే బీసీ వర్గాలు నిర్వహించిన యుద్ధభేరీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పాల్గొన్న తీన్మార్ మల్లన్న రెడ్డా వెలమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తన వర్గం గొప్పదని చెప్పుకోవడానికి అవతలి వర్గాలు కించపరిచేలా మాట్లాడడం కరెక్టు కాదన్న చిన్న సెన్స్ ను ఆయన మిస్ అయ్యారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఉచ్చనీచాలు ఎంచుతూ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ అటూ ఇటూ తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంటున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన రెండు వర్గాలను తీవ్ర పదజాలంతో దూషించటం రచ్చకు దారితీసింది. ఇక ఇప్పటికే సొంత పార్టీలోని ఆయా వర్గాల నాయకులు మల్లన్నపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రభుత్వంలో మంత్రుల నుంచి ఎమ్మెల్యే దాకా మల్లన్న తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆచితూచి మాట్లాడాలని పొన్నం అంటే ఆయన ఏ పార్టీ వారో తేల్చుకోవాలన్నారు మరో మంత్రి సీతక్క స్పష్టం చేశారు.